బాధ్యతలు ఇస్తాడు కనుక ఆత్మతోనూ జ్ఞానముతోనూ పరిశుద్ధాత్మతో నింపబడి వారిగా మీరుంటే అప్పుడు ఏమవుతుందంట అంటే సంఘము వర్ధిల్లడం ప్రారంభించింది. హల్లెలూయా. జ్ఞానంతో మాట్లాడతాం, అవునా కదా? పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఉన్నప్పుడు ఏమంటే మంచి సాక్ష్యం కలిగి ఉన్నప్పుడు 100 మంది మన వెనకాల ఏం చేస్తుంట అందరూ నడిపించబడతారు. ఏమంటారు? అక్కడి గురించి మాట్లాడగానే అక్క మంచి ప్రార్థన పరురాలరా, మరియ ఉంది, మరియ మంచి ప్రార్థన పరురాలు, లేదా అన్న ఉంది మంచి ప్రార్థన పరురాలు, ఎస్తేర్ ఉంది మంచి ప్రార్థన పరురాలు, మోషే ఉన్నాడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, మంచి సాక్ష్యం కలిగిన వారు అని ఏస్తారట. అందరూ ఆయన్ని బట్టి ప్రభుని వెంబడించే మార్గము కలగజేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే కింద వచ్చిన పడంటారు తెలుసా, అయితే మేము ప్రార్థన యందు వాక్య పరిచర్యందు ఎడతెగ ఉందని చెప్పి ఈ మాట జనసమూహం అందరికి ఇష్టమైనందున వారి విశ్వాసముతోను పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఉన్నాం. అప్పుడు ఏం సరంట? పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఉన్నారంట. అందరికి ఇష్టమైందంట. సేవకుడు ఉపదేశం చేస్తున్నాడు, మేము వాక్యాన్ని ప్రకటిస్తాము, ఆహారాన్ని పెట్టడానికి పిలవలేదు కనుక మీరు సంఘములో కొందరికి బాధ్యతలు అప్పగిస్తామని చెప్తే వారు ముందుకు వచ్చారు. 7 వచ్చారు. ఎవరయ్యా అంటే చూడండి అక్కడ, స్టెఫను, ఫిలిప్పి, ప్రకోరా, నికోరా, తిమోతి, పర్నోను, యూదులు, మత ప్రనిష్ఠుడును, అంతిమకుడును, నికోలను వారిని ఏర్పరచుకుని మీరు అందరూ ఎక్కడ తీసుకొచ్చారంట? అపోస్తుల దగ్గరికి తీసుకొస్తే ఇప్పుడు అపోస్తులు ఏం చేస్తారని తెలుసా? వారి మీద చేతులుంచి ప్రార్థన చేసిరి. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు వీళ్ళంతా? 7 సంఘములో అపోస్తుల దగ్గరికి వచ్చారు. యాజకులకు వస్తే యాజకులు చేతులుంచి ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, జ్ఞానంతో నింపబడ్డారు. అంతేకాదు మంచి సాక్ష్యం కలిగి బ్రతకడం ప్రారంభిస్తే అందులో ఒక వ్యక్తి స్టెఫను ఉన్నాడు. స్టెఫను ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా? సంఘ పరిచర్యలో నుంచి వచ్చినవాడు, సంఘం పెద్దగా నిలబడినవాడు, సంఘం ఏర్పాటు చేసుకుని స్టెఫన్ని. ఆ స్టెఫను పరిచర్య చేస్తూ ఆత్మతోనూ జ్ఞానంతోనూ మంచి మేలు సాక్ష్యం ఉంటే ఇప్పుడు ఆ స్టెఫను ఎలా ఉన్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ చేత బలాన్ని పొందుకున్నాడంట, శక్తిని పొందుకున్నాడు. స్టెఫను కృపతోనూ బలముతో నిండిన వాడై ఎలా నిండి ఉన్నాడంట? ఓ పరిచారకుడే, సంఘంలో ఒక విశ్వాసే, ఒక పెద్దే, కానీ ఎలా ఉన్నాడు తెలుసా? జ్ఞానంతోను పరిశుద్ధాత్మతోను మంచి మేలు సాక్షులు కలిగి ఉంటే ఇప్పుడు ఆయన మీదకి ఏమొచ్చింది తెలుసా? కృప కలిగిన ఆత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ వచ్చింది, బలమును పొందుకొని గొప్ప కార్యాలు చేయడం ప్రారంభించాడంట. హల్లెలూయా.